హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఎస్ఎస్సి సిజిఎల్ షిఫ్ట్ 3కి సంబంధించినటువంటి మెమరైజ్డ్ బిట్స్ అయితే చూద్దామండి. మన స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్ రాసిన తర్వాత పంపినటువంటి బిట్స్ని మీకు ఆన్సర్స్తో విత్ ఎక్స్ప్లెనేషన్తో అయితే మీకు అందజేస్తాను. పీడిఎఫ్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. రానున్నటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్, ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అన్ని పరీక్షలకు కూడా ఇవి మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా? అంతేకాకుండా మన యాప్లో లాంచ్ చేసినటువంటి ఫుల్ కోర్సెస్ మరియు టెస్ట్ సిరీస్ ఆఫర్స్ అయితే మరి క్లోజ్ అవుతాయండి. ఆఫర్స్ వెంటనే తీసుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. అక్బర్ ఆర్థిక మంత్రి ఎవరు? హూ వాజ్ అక్బర్స్ ఫైనాన్స్ మినిస్టర్? ఎవరండి? తోడల్మాల్. ఎవరండి? తోడల్మాల్. మరి అక్బర్ ఆర్థిక మంత్రి రాజా తోడల్మాల్. అతను అక్బర్ యొక్క నవరత్నాలలో ఒకడు. మరియు మొఘల్ సామ్రాజ్యము యొక్క ఆదాయ వ్యవస్థను సంస్కరించడంలో కీలక పాత్ర పోషించారు. అక్బర్ నవరత్నాలలో 9 మంది ప్రముఖులు ఉన్నారండి. వీరు వివిధ రంగాలలో నిష్ణాతులు. బీర్బల్ అక్బర్ స్థానంలో ప్రముఖ కవి మరియు పరిహాసకుడు. నెక్స్ట్ తాన్సేన్ గొప్ప సంగీతకారుడు. అబుల్ ఫజల్ అక్బర్ నామా మరియు ఐని అక్బరీ రచయిత. ఫైజీ ప్రముఖ కవి మరియు అబుల్ ఫజల్ సోదరుడు. రాజా తోడల్మాల్ ఆర్థిక మంత్రి మరియు రెవెన్యూ వ్యవస్థ సంస్కర్త. రాజా మాన్ సింగ్ కమాండర్ ఇన్ చీఫ్, సైనికాధికారి అని అర్థము. అబ్దుల్ రహీం ఖానీ ఖానా కవి మరియు కమాండర్. ముల్లాదో ప్యాజా హాస్యాస్పదుడు మరియు సలహాదారుడు. ఫకర్ అజియోద్దీన్ మత సలహాదారుడు. ఇలా 9 మంది వీరి దగ్గర అయితే ఉంటారు. నెక్స్ట్, ఎన్ని రోజుల కంటే తక్కువ పని ఉన్నవారిని ఉపాంత కార్మికులు అంటారు? దోస్ హూ వర్క్ లెస్ దెన్ హౌ మెనీ డేస్ ఆర్ కాల్డ్ మార్జినల్ వర్కర్స్. జనాభా గణన సంవత్సరంలో 183 రోజుల కంటే తక్కువ పని చేసేవారిని ఉపాంత కార్మికులుగా అయితే పేర్కొంటారండి. ఓకేనా? మరి ఉపాంత కార్మికులు ప్రధానంగా వారి పని ఆధారంగా మరియు ప్రధాన మరియు ఉపాంత కార్మికులుగా వర్గీకరించబడతారు. నెక్స్ట్, మైటోకాండ్రియా ఫోటోను గుర్తించండి అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి. సో కొన్ని పిక్చర్స్ ఇచ్చేసి అందులో మైటోకాండ్రియా ఏది అని చెప్పేసి అడగడం అయితే జరిగింది. ఈ విధంగా ఉంటుందండి మైటోకాండ్రియా. ఓకేనా? ఈ విధంగా మైటోకాండ్రియా ఉంటుంది. సో దీన్ని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్, అంటే కణము యొక్క శక్తి కర్మాగారముగా దీన్ని పేర్కొంటారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? సో ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఓకే, కనిశక్తాగారం అని చెప్పేసి దీన్ని పిలుస్తారు, మైటోకాండ్రియా. క్రింది వారిలో ఎవరు శిలప్పాధికారాన్ని రచించారు? ఇది ఒక గ్రంథం పేరండి, శిలప్పాధికారం. హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ రోట్ శిలప్పాధికార? ఆన్సర్ ఇలంగో. చూద్దాం. శిలప్పాధికారాన్ని రాజకుమారుడైన ఇలంగో అడిగల్ రాశారు. ఇది ఒక పద్యంతో కూడిన తమిళ సాహిత్య రచన. నెక్స్ట్ వన్, మైక్రో ఫైనాన్స్ రంగంలో పనిచేస్తున్న ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. ఎన్బిఎఫ్సిలు ఎంఎఫ్ఐలు కోసం ప్రత్యేక వర్గము ఏ కమిటీ సిఫారసుల ఆధారంగా సృష్టించబడింది? ఏ స్పెషల్ కేటగిరీ ఫర్ ఎన్బిఎఫ్సి ఎంఎఫ్ఐస్ ఆపరేటింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ వాజ్ క్రియేటెడ్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ విచ్ కమిటీ? మాలేగామ్ కమిటీ. ఏంటండి? మాలేగామ్ కమిటీ. మైక్రో ఫైనాన్స్ సెక్టర్లో పనిచేస్తున్న ఎన్బిఎఫ్సిల కోసము ఒక ప్రత్యేక వర్గము దీని ఆధారంగా సృష్టించబడింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది ఏ రాష్ట్రంలో నుకాయ్ పండుగను జరుపుకుంటారు? నుకాయ్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్? ఒడిషా అండి. భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి దాని స్వంత ప్రత్యేక పండుగలు మరియు వేడుకలు అయితే ఉన్నాయి. ఇక్కడ కొన్ని ప్రధాన పండుగలు అయితే చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ దసరా, ఉగాది, బ్రహ్మోత్సవాలు. అరుణాచల్ ప్రదేశ్ రే, బోరిబుచ్, మయోక్కు. అస్సాం బిహు, అంబుబాచి మేళా. బీహార్ ఛత్ పూజ, సమ, చకేవా, మకర సంక్రాంతి. సో ఈ విధంగా కొన్ని రాష్ట్రాలకైతే ప్రత్యేకమైనటువంటివి అయితే ఉంటాయి. నెక్స్ట్, భారతీయ రైల్వేల మొత్తం పొడవు ఎంత? వాట్ ఈజ్ ద టోటల్ లెంత్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్? 67,956 కిలోమీటర్ల పొడవు అయితే ఉంటుందండి భారతీయ రైల్వే.
మరి భారతీయ రైల్వే మొత్తం పొడవు 67,956 కిలోమీటర్లు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటి. 1853లో మొదటి రైలు ముంబై నుండి థానే మధ్య నడిచినప్పుడు భారతీయ రైల్వేలు స్థాపించబడ్డాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నృత్యాగ్రామ్ డ్యాన్స్ అకాడమీ ఎక్కడ ఉంది? వేర్ ఇస్ అ నృత్యాగ్రామ్ డ్యాన్స్ అకాడమీ? ఎక్కడండి? కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి క్వశ్చన్ అడిగారండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ పథకం క్రింద మైదాన ప్రాంతాల్లో యూనిట్ సహాయం ఖర్చు కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏ నిష్పత్తిలో పంచుకుంటాయని చెప్పేసి అడిగారు. 60:40 అండి. కేంద్రం 60%, రాష్ట్రాలు 40% వాటానైతే వేసుకుంటాయి. ఈశాన్య రాష్ట్రాలు అయితే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు జమ్మూ కాశ్మీర్లలో 90% నిష్పత్తితో పంచబడతాయండి. 90% కేంద్రము, 10% రాష్ట్రాలు అయితే సమకూర్చుకుంటాయి నిధులను. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి థర్డ్ షిఫ్ట్ అండి. ఫోర్త్ షిఫ్ట్కి సంబంధించి కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది, అందరూ గమనించాలి. ఓకేనా? పీడిఎఫ్ లింక్ ఇస్తానండి, వీడియో డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బై.